అందరికీ నమస్కారం. చేపల కూరని రకరకాల పద్ధతుల్లో చేసినా కానీ దేని రుచి దానిదే. అయితే ఈరోజు చింతపండు పులుసు వాడకుండా కమ్మటి రుచితో గుమగుమలాడుతూ మంచి గ్రేవీతో ఎంతో రుచిగా ఉండేలా ఆవాల ముద్ద వేసి చేపల కూర ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు లావుగా ఉండే ఆవాలు కూడా తీసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు పసుపు రంగులో ఉండే ఆవాలు కూడా తీసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల గసగసాలు, 1 టీ స్పూన్ వరకు మిరియాలు, 2 యాలకులు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసి కొన్ని నీళ్లు పోసి అరగంట పాటు దీన్ని నానబెట్టుకోవాలి. ఇక్కడ మనం పసుపు రంగులో ఉండే ఆవాలు వేసాం కదా, అవి అవైలబుల్గా లేని వాళ్ళు మనం రెగ్యులర్గా వేసుకునే నల్లటి ఆవాలనే ఇంకొక స్పూన్ వరకు వేసుకోవచ్చు. తర్వాత చక్కగా కడిగి క్లీన్ చేసిన 1.5 కిలోల చేప ముక్కల్ని తీసుకుంటున్నాను. అయితే ఈ కూరకి చేప ముక్కలు మరీ పల్చగా కాకుండా ఏమాత్రం మందంగా ఉండేలా కట్ చేయించుకోవాలి. చక్కగా కడుక్కొని క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూను ఉప్పు, 1/2 స్పూను పసుపు వేసి ముక్కలకి బాగా పట్టించాలి. అయితే ఇలా ఉప్పు పసుపు పట్టించిన తర్వాత పక్కన పెట్టే అవసరం ఏమీ లేకుండా నేరుగా నూనెలో వేయించేసుకోవడమే. అయితే నూనెలో వేయించడం కోసం కూర వండడానికి అనుకూలంగా ఉండేలా ఇలా వెడల్పాటి కడాయి పెట్టుకుని 1 చుక్క నూనె వేసి కడాయిని బాగా వేడెక్కనివ్వాలి. కడాయి ఇలా పొగ వచ్చే వరకు వేడి చేసిన తర్వాత అప్పుడు కూరకి సరిపడినంత నూనె వేసుకోవాలి. ఇలా కడాయి బాగా కాగిన తర్వాత నూనె వేసుకుని నూనె కూడా కాగిన తర్వాత చేప ముక్కలు వేసుకున్నట్లయితే చేప ముక్కలు కడాయికి అంటుకోకుండా చక్కగా వేగుతాయి. ఇలా దాదాపు 1/2 కప్పు వరకు నూనె వేసుకొని నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే చేప ముక్కలు వేసుకోవాలి. చేప ముక్కలు వేసిన తర్వాత వెంటనే తిరిగేసేయకుండా 1 నిమిషం పాటు బిగుసుకున్న తర్వాత 2 వైపులా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా చేప ముక్కల్ని నూనెలో వేయించుకుని కూర చేసుకున్నట్లయితే చేప చక్కగా గట్టిపడి తినేటప్పుడు చికెన్ ముక్కలాగా మంచి రుచిగా ఉంటుంది. ఇలా 1 రౌండ్లో సగం ముక్కలు వేయించుకున్న తర్వాత 2వ రౌండ్లో మిగతా ముక్కల్ని కూడా వేయించుకోవడమే. అయితే ఇలా వేయించేటప్పుడు పొట్ట ముక్కలకి కొంచెం స్కిన్ ఉంటుంది కాబట్టి అది కొంచెం కడాయికి అంటుకునే ఛాన్స్ ఉంటుంది. అలా అంటుకోకుండా ఉండాలంటే నూనె బాగా కాగిన తర్వాత వేయడంతో పాటు నూనెలో ఈ ముక్క బిగుసుకున్న తర్వాత మాత్రమే తిరిగేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ చక్కగా వేయించుకుని పక్కన పెట్టుకున్న తర్వాత కడాయికి ఇలా ఏమైనా అంటుకున్నట్లు అనిపిస్తే దీన్నంతా గరిటతో ఇలా చూపించినట్లుగా తీసేయాలి. ఇలా చక్కగా క్లియర్గా నూనె రెడీ చేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకోవడం కోసం ఇంతకుముందు మనం అరగంట పాటు నానబెట్టుకున్న మసాలా దినుసుల్ని చూసుకోవాలి. ఇవి ఇలా మనం వేసిన నీళ్ళన్నీ పీల్చేసుకుని చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు అవసరమైతే కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ దీన్ని పలుకేమీ లేకుండా చాలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 పెద్ద సైజులో ఉండే వెల్లుల్లి రెబ్బలు, చాలా కొద్దిగా అల్లం ముక్క, తినే కారానికి తగ్గట్టు 10 వరకు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు, 1 ఉల్లిపాయని కట్ చేసిన ముక్కలు వేసి ఇదంతా మరోసారి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఇంతకుముందు మనం చేప ముక్కలు వేయించుకున్న నూనె ఉంది కదా, దాన్ని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి నూనె కాగిన తర్వాత గుప్పెడు కరివేపాకు వేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ దీన్ని వేయించుకోవాలి. 5-6 నిమిషాల పాటు దీన్ని వేయించుకున్న తర్వాత 2 మీడియం సైజు పండిన టమాటాలని తీసుకొని తొక్క రాకుండా గ్రేటర్తో తురుముకుని ఇందులో వేసుకొని దీన్ని కూడా కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఇది ఇలా వేగేటప్పుడు నూనె సరిపోనట్లు అనిపిస్తే అవసరమైతే మరికొంచెం నూనె వేసుకోవాలి. ఇది ఈ మాత్రం వేగి ఇలా నూనె కనిపిస్తూ ఉన్నప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, తినే కారానికి తగ్గట్టు 1 స్పూను కారం, 1/2 స్పూను పసుపు వేసి ఇదంతా ఒకసారి బాగా కలపాలి. ఈ కూర మరీ ఎర్రగా ఉండకుండా కొంచెం ఎల్లో కలర్లో ఉంటే చూడడానికి బాగుంటుంది కాబట్టి నేను పచ్చిమిర్చీలను ఎక్కువ క్వాంటిటీలో వేసి కారం చాలా కొద్దిగా మాత్రమే వేశాను. ఇదంతా ఇలా చక్కగా వేగిన తర్వాత మనకి కావలసిన గ్రేవీకి తగ్గట్టు నీళ్లు పోసుకొని అలాగే మనం మసాలా గ్రైండ్ చేసిన మిక్సీ జార్లో కూడా కొద్దిగా నీళ్లు వేసి ఆ నీళ్లు కూడా పోసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ గ్రేవీని మరగనివ్వాలి. ఇది కొంచెం మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో మనం వేయించి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. అయితే ఈ ముక్కలన్నీ గ్రేవీలో చక్కగా మునిగేలా సర్దాలి. ఇలా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత గరిటతో ఒకసారి కూరంతా బాగా కలిపి అప్పుడు మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఈ ముక్కలు ఈ గ్రేవీలో చక్కగా ఉడికేలా నెమ్మదిగా ఉడకనివ్వాలి.
ఇది మరీ ఎక్కువసేపు ఉడికే అవసరమేమీ లేదు, కానీ దాదాపు 10-15 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. అయితే ఇలా ఉడికించేటప్పుడు ఈ మసాలా అడుగు పట్టేయకుండా మధ్యలో ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఇది చక్కగా ఉడికింది లేనిది తెలుసుకోవాలంటే ఇలా నూనె పైకి తేలినట్లయితే కూర చక్కగా ఉడికిపోయినట్లే. ఈ పులుసులో ముక్కలు వేసిన తర్వాత ఇలా ఉడికేటప్పుడే టేస్ట్ కూడా చెక్ చేసుకుని అవసరమైతే ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అయితే మనం వేసిన మసాలా పేస్ట్ వల్ల చల్లారిన తర్వాత ఈ కూర కొంచెం గట్టిగా అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి ఈ కూరని వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఒకవేళ మీరు తినే టైంకి పూర్తిగా చల్లారిపోయినట్లయితే కింద నీళ్లు పెట్టుకుని ఆవిరి మీద దీన్ని వేడి చేసుకోవచ్చు. అస్సలు నీచువాసన రాకుండా గట్టిగా ఎంతో రుచిగా ఉండే ముక్కలతో కమ్మటి గ్రేవీతో ఎంతో రుచిగా ఉండే ఈ కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.